హాయ్ అండి. నేను చెప్పిన టిప్స్ తోటి బ్లౌజ్ కట్ చేశారంటే రోజుకి 10 బ్లౌజులు ఈజీగా కట్ చేసేయచ్చండి. సో, నాకైతే 2 బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇదే మెథడ్‌లో 10 బ్లౌజులనే కట్ చేయొచ్చు. కానీ మనకి కత్తెర అనేది కొంచెము స్ట్రాంగ్‌గా ఉండాలనమాట. అందుకని ఒక 3 బ్లౌజెస్ అనేవి కట్ చేసుకోండి. మెథడ్ మాత్రం నేను చెప్పినట్టు కట్ చేయండి. చాలా సింపుల్‌గా అయిపోతది. ఫస్ట్ వచ్చేసి 2 బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను. కోరాస్ ఆపోజిట్లో పెట్టుకుని కరెక్ట్‌గా సగానికి ఫోల్డ్ చేశాను. ఎందుకంటే నేను తీసుకున్న బ్లౌజ్‌కి ఎలాంటి ఫ్లవర్స్ గానీ, బొమ్మలు గానీ లేవనమాట. అలా ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని ప్రకారం వెళ్ళాలి. ఇలాగా సింగిల్ ఫోల్డింగ్ చేశాను. ఫస్ట్ నేను హ్యాండ్స్ కట్ చేస్తానండి. అందుకని డబుల్ ఫోల్డింగ్ అయితే చేశాను. డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఎడ్జెస్ ఏమన్నా కరెక్ట్‌గా లేకపోతే ఇలా నీట్‌గా కట్ చేసుకోండి. ఇక్కడ నాకు ఎడ్జెస్ అనేవి సరిగ్గా లేవు. అందుకనే కట్ చేసేస్తున్నాను ఇలాగా. ఇలా నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ సగానికి ఫోల్డ్ చేసి ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాం కదా, హ్యాండ్ కోసం డబుల్ ఫోల్డింగ్ చేశాను కదండి. తర్వాత కింద పట్టీ కోసం 1.5 ఇంచులు వదిలాను. 1.5 అయినా పర్లేదు. హైట్ పెంచమన్నారు. ఒక 1/2 ఇంచ్ హైట్ అయితే పెంచాను. మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇలా ఉల్టా తిప్పేసుకోండి. బ్లౌజ్ ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చూడండి. పైన షోల్డర్ కుట్టు దగ్గరించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు నాకైతే దగ్గర 9.5 ఇంచులు అయితే వచ్చిందండి. అంటే 9వ నెంబర్ తోటి ఆర్మ్స్ వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది 3.5 ఇంచులు అయితే తీసుకోవాలి. ఇలా 3.5 తీసుకుని మళ్ళీ ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా 3.5 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. ఇలాగా ఇలా నీట్గా లైన్ వేసేసుకోండి. ఇక 3.5 ఇంచులు మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్గా 9.5 ఇంచులకి అయితే మార్కింగ్ వేయండి. వేసుకుని ఇప్పుడు హ్యాండ్ లూజు ఇలాగ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో ఒక మార్కింగ్ వేసుకోండి. ఇలా స్ట్రైట్గా ఇలా కర్వ్ అనేది ఇలా తిప్పేసేయండి. అంతే. ఇలా క్రాస్గా ఒక మార్కింగ్ వేయండి. ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు. ఇక్కడ ఇలా లోతు తీసేసుకుంటే ఫ్రీ హ్యాండ్ తోటి మీకు ఫ్రంట్ పార్ట్లో ముడతలు అనేవి రావన్నమాట. మీకు ఇలా తిప్పుకుంటూ రాకపోతే నేను ఆల్రెడీ ముందు వీడియోస్ ఉన్నాయి చూడండి. దాంట్లో నేను ఎలాగ కర్వ్ స్కేల్ తోటి తిప్పాలో కూడా చూపించాను. కొంతమంది ఏంటంటే ఫ్రీ హ్యాండ్ తోటి ఎలా కట్ చేయాలో చూపించమంటున్నారు. దానికోసం ఈ వీడియో అనేది పోస్ట్ చేశాను అనమాట. కర్వ్ స్కేల్తో అయితే ఇంకా బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇలా తిప్పుతున్నాను. కానీ మీరు మాత్రం కర్వ్ స్కేల్ తోటి వాడండి. నేను ప్రీవియస్ వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. దాంట్లో 2 లేయర్స్ని ఇలా సపరేట్గా తీసేసుకుని లోత్ అనేది కట్ చేశాను. 2 బ్లౌజెస్ ఒకేసారి కట్ చేశానండి. చూడండి ఇలా అనమాట. అంతే. ఐబ్రో షేప్ చూసారు ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు ఇది ఒక ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి ఒక మార్కింగ్ వేసేసేయండి. అయిపోయిందండి. దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి. సో ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉంది. ఇలాగా ఓపెనింగ్స్ అన్నీ కూడా ఆపోజిట్లో ఉన్నాయి. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రైట్గా ఇలా లైన్ వేసేసుకుని ఒక కింద నేనైతే ఒక 1 ఇంచ్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది కాటన్ కదా, సింక్ అయిపోతాయి అనమాట. అందుకని ఒక 1 ఇంచ్ అయితే తీసుకున్నాను. పట్టి అతకడానికి 1/2 ఇంచ్ పోయినా మిగతా 1/2 ఇంచ్ హైట్ కింద ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి చెస్ట్ వచ్చేసి నెక్ కింద నుంచి చూసుకుంటే నాకు 42 వచ్చేసిందండి. చెస్ట్ లూజు 42 ఇంచులు అంటే 4వ భాగం వచ్చేసి 10.5 ఇంచులు అనమాట. 10.5 ఇంచులు మార్కింగ్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి హైట్ దగ్గర. కింద నేను 1 ఇంచ్ హైట్ కోసం మార్కింగ్ వేసాను కదా, అక్కడ నుంచి అనమాట. ఇలా స్ట్రైట్గా లైన్ వేసేసేయండి. ఇప్పుడు నెక్ డీపు ఎంత ఉందో చూసుకోండి. ఇలా పట్టేసుకుని నెక్ కూడా కిందకి దింపమన్నారు. సో నేను కూడా కొంచెం కిందకి దింపాను. ఎందుకంటే హైట్ పెంచాం కదా, నెక్ కూడా దింపితే వాళ్ళకి నెక్ పైకి అయిపోయినట్టు అనిపించదు. నెక్ విడత వచ్చేసి 2.5 ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక 1/4 ఇంచు, కింద 3.5 తీసుకున్నాను. 3.5 తీసుకుని ఇలా స్కేల్ తోటి స్ట్రైట్గా లైన్ వేస్తున్నాను. ఇలాగా ఇలా వేసుకున్న తర్వాత కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి. ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోవాలి. నెక్ దగ్గర ఒక 1/4 ఇంచు ఖర్చు ఉంచాం కదా, అక్కడి నుంచి చూసుకోవాలండి. చిన్న సైజు షోల్డరు అక్కడి నుంచి చూసుకుని సైడ్కి ఒక మార్కింగ్ వేసుకోండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అయితే తీసుకోండి. ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది నాకు? 6 ఇంచులు వచ్చింది. చంక డౌన్ నేను 6.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. చెస్ట్ వచ్చేసి 10.5 ఇంచులు. ఓకేనా? నెక్ కింద నుంచి చూసుకున్నానండి. ఇలా మార్కింగ్ వేసుకోండి. మీకు కనిపించట్లే కానీ నేను చెప్పేది వినండి, మీకు బాగా అర్థమవుతుంది. ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచులు తీసేసుకోండి. అయిపోయింది.
ఇలా ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి. ఈ కార్నర్ దగ్గర చూడండి, ఇక్కడ 6 ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఈ ఎల్ షేప్ దగ్గర 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకొని కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి. ఇలా తిప్పేసుకుని షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి. ఇప్పుడు గీత కింద నుంచి కొలుచుకోండి. గీత కింద నుంచి ఇలాగా చూసుకుంటే సరిపోతుంది. నాకు వచ్చేసి 9.5 ఇంచులు కదా, 9.5 ఇంచులు అనేది కొంచెం మ్యాచ్ కాలేదండి. నేను మళ్ళీ చెక్ చేస్తున్నాను కరెక్ట్గా చూసాను లేదా అని. కొంచెం కిందకి దింపుతున్నాను. 6.5 కరెక్ట్గా లేదు, కరెక్ట్గా పెట్టాను. 6.5 ఇంచులు అనేది కరెక్ట్గా పెట్టకపోయినా కూడా మనకి డౌన్ అనేది అలా వస్తుంది అనమాట. ఇప్పుడు కర్వ్ షేప్ అనేది తిప్పేశాను. మ్యాచ్ అవ్వాలండి, ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. ఇలాగా అయిపోయిందండి. ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇటు సైడ్ కూడా అంతే, ఇలాగా. అయిపోయిందండి. ఇప్పుడు నడుము లూజు 36 ఇంచులు, 4వ భాగం 9 ఇంచులు, డాట్ కోసం 1 ఇంచు కప్పితే 10 ఇంచులు. 10 ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకుని సగానికి ఒక మార్కింగ్, అటు ఒక 1/2 ఇంచు, ఇటు ఒక 1/2 ఇంచు. హైట్ వచ్చేసి 4 ఇంచులు తీసేసుకోండి, సరిపోతుంది. ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. అడుగు భాగంలో ఒక మార్కింగ్ వేయండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ అండి, అందుకని ఇలా క్రాస్గా పెట్టేశాను. క్రాస్గా పెట్టేసుకుని ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి. ఇలాగా యాజ్ టీజ్గా మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఈ ఫ్రంట్ పార్ట్లో కూడా అంతే, ఇలా ఫ్రంట్ పార్ట్లో వీపు పార్ట్ సైడ్ కూడా స్ట్రైట్గా ఇలా మార్కింగ్ వేసేసుకోండి. హైట్ దగ్గర కూడా అంతే, హైట్ దగ్గర కూడా మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ వచ్చేసి 13 ఇంచులు ఉందండి. 13 ఇంచులకైతే మార్కింగ్ వేసేసాను. ఇలా ఒక 1/2 ఇంచు ఇలా లోతు తీసేసుకోండి, సరిపోతుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ వచ్చేసి 7.5 అండి. నేను కొలతలు తీసేసుకున్నాను ఆది బ్లౌజ్ నుంచి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచు తీసుకోండి. వీళ్ళ పెద్ద సైజు కదా, హైట్ వచ్చేసి 3.5 ఇంచులు అయితే తీసుకున్నాను. చూడండి, మన దగ్గర ఆది బ్లౌజ్ ఉంది కదా, దీని ప్రకారం కొన్ని కొలతలు నేను నోట్ చేసి పెట్టుకున్నాను, కొన్ని ఏమో ఆది బ్లౌజ్ నుంచి తీసుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి నెక్ దగ్గర నుంచి కింద నుంచి 2 హుక్స్కి మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ ఇచ్చేసేయండి. అంతే. ఇలాగా బ్లౌజులు కానీ కట్ చేశారంటే ఖచ్చితంగా రోజుకి 10 బ్లౌజులు ఈజీగా కట్ చేస్తారండి. కట్ చేసి కుట్టేస్తారు కూడా. సైడ్ జాయింట్ కూడా ఎంత వచ్చిందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేసానండి. మార్కింగ్ వేసిన తర్వాత ఇలా క్రాస్గా వచ్చిందనమాట, ఇలా క్రాస్గా. ఓకేనా? ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి. ఈ నెక్ రౌండ్ దగ్గర కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. చూడండి, ఇక మిడిల్ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచు వదిలేసుకుని ఎంత పొడుగు వచ్చిందో చూడండి. ఆ పొడుగులో సగానికి ఒక మార్కింగ్ వేయండి, అంతే. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ 3వ మార్కింగ్ ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. రెండు బ్లౌజులు ఒకేసారి కట్ చేసాం. ఇలాగ ఈ మెథడ్లో ఎన్ని బ్లౌజులైనా కట్ చేయొచ్చండి. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచుకి ఇలా క్రాస్గా కట్ చేస్తే డాట్ వేసిన తర్వాత కిందకి దిగినట్టు రాదనమాట. టేప్ని ఒక 1/2 ఇంచు పైకి వదిలేస్తే నాకు 2.5 ఇంచులు అయితే వచ్చింది. ఆ 2.5 ఇంచులు సైడ్ జాయింట్ వైపుకి షేప్ బెల్ట్ కటింగ్ అయితే రావాలండి.
అయిపోయిందండి. ఇప్పుడు ఇక్కడ కూర ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి. ఎందుకంటే పట్టి అతకడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇక నీట్గా కట్ చేసుకోండి ఇలాగా. ఇప్పుడు పొడుగు వచ్చేసి ఇదిగో డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను, ఎందుకంటే మనకి కింద పైన కూడా వస్తుంది. మధ్యలో వేరే క్లాత్ వేయాలి. ఇక సైడ్కి నేను చెప్పాను కదా 2.5 ఇంచుల దాకా వచ్చిందని. పొడుగు వచ్చేసి 11 ఇంచులు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదండి. 11 ఇంచులకు మార్కింగ్ వేసుకుని ఈ ఉక్స్ పట్టి వైపుకి 3.5 వచ్చింది నాకు. మెయిన్ డాట్ దగ్గర 2.5 ఇలాగ షేప్ ఇచ్చేయాలన్నమాట. అంతే. షేప్ ఇచ్చేసి నీట్గా కట్ చేసేసుకోండి. ఇంకొక లేయర్ కూడా కట్ చేసుకోండి. నాకు ఆ లేయర్ సరిపోలేదు, ఇక్కడ కట్ చేస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర క్లాత్ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకోవాలి. ఇది ఉక్స్ పట్టి వైపుకి వెళ్ళడానికి డాట్ అనమాట, గుర్తుంటానికి. ఇలా నీట్గా పెట్టేసుకుని కట్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా అంతే. ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నేను నెక్ కోసం క్రాస్గా ఉన్న పట్టీని కట్ చేస్తున్నానండి. ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇటు సైడ్ కూడా అంతే. చూడండి, ఇవన్నీ క్రాస్ పీస్లు అనమాట. అంతేనండి. ఇలా కట్ చేసి చాలా బ్లౌజులు కట్ చేయొచ్చు.